పచ్చని తోట వీక్షకులకి స్వాగతం. ఈరోజు మీకు నా తోటలోని అరుదైన చెట్లని పరిచయం చేయబోతున్నాను. ఇది చూడండి, ఇది కొత్త రకం వంగడం, ఇది టమోటో, ఇది స్ట్రాబెర్రీ జామ అంటారు దీన్ని. లోపల చూడడానికి తినడానికి కూడా రుచి అలా ఉంటుందని దానికి ఆ పేరు. ఇది వచ్చేసి బనానా సపోటా అంటారు, అంటే చూడడానికి ఆకారం అలా ఉంటుంది, అంటే అరటిపండులాగా. ఇది దానిమ్మ, ఎర్రదానిమ్మే, కాకపోతే విత్తనం లేనిది కాదు, విత్తనంతోనే ఉంటుంది కానీ ఎర్రదానిమ్మ. ఇది వచ్చేసి ఎగ్ ఫ్రూట్ అంటారు, ఎందుకంటే దీన్ని తిన్నప్పుడు లోపల మనము నవిలే అనుభూతి మనము కోడిగుడ్డు సొన తిన్నట్టుగా ఉంటుంది. ఇది మీకు తెలిసిందే. ఇది వచ్చేసి బటర్ ఫ్రూట్ చెట్టు. ఇది చూడండి, 2 కాయలు వచ్చినాయి. ఇదే మొదటి కాపు దీనికి. ఈ మూడోది ఉంది కానీ ఇది నిలబడుతుందో లేదో తెలీదు, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇది చాలా అరుదైంది అనుకోవాలి. ఇది యాపిల్, కాశ్మీర ఫలం తెలుగులో. ఇది నా దగ్గరికి వచ్చేసి ఒక 3 నెలలు అయింది. ప్రస్తుతానికి బాగానే నిలదొక్కున్నది. చూడండి, కొత్త చిగురు కూడా వస్తుంది. ఈ సంవత్సరం ఎలాగో ఎండలో తట్టుకున్నదంటే వచ్చే సంవత్సరానికి నాకు కాపు వస్తుందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి తెల్ల నేరేడు. నా దగ్గర 2 రకాలు ఉన్నాయి, తెల్ల నేరేడు, ఎర్ర నేరేడు. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్, నక్షత్రంలాగా ఉంటుంది కదా పండు, పులుపుది అది. ఇది కొత్త జాతి అబియు పండు, ఇది ఇంకా పెరగలేదు. ఇది వచ్చేసి అల్ఫాన్సో మామిడి. ఇది వచ్చేసి దీనికి పేరు వచ్చేసి ఐస్ క్రీమ్ బీన్ అంటారు. పెద్ద కాయగా ఉంటుంది, లోపల తినడానికి ఐస్ క్రీమ్ లాగా ఉంటుందని దాని పేరు. ఇది తినే పండు అరటి. మామూలుగా మనం ఇంట్లో అరటి పళ్ళు కొనుక్కుంటాం కదా, పొడుగ్గా పెరిగేది, ఆ జాతి ఇది. 2 రకాల చెట్లను పెంచుతున్నాను. ఇది వచ్చేసి ఆకుపచ్చ యాలకుల చెట్టు. ఇది అంటే పొద. ఇది ఒక 4 నెలలు దాని వయసు నా దగ్గరికి వచ్చి. ఈ 2 కూడా ఒకటే జాతివి. ఇది కాకుండా నేను ఇదిగోండి, ఇది వచ్చేసి పొట్టి జాతి కొబ్బరే. దీనికి సుమారుగా ఒక సంవత్సరం ఉండొచ్చు వయసు దీనికి. ఇంకొక 2 సంవత్సరాలకైతే తప్పనిసరిగా పడుతుంది కాపు రాయడానికి. ఇది వచ్చేసి కూర అరటి, ఇంకా ఈ మధ్యన వేసాను దాన్ని. ఇది కర్పూరం అరటి అంటారు దీన్ని. ఉన్న అరటి జాతుల్లో బాగా తీయనైన పండు కాస్తుంది ఇది. దీన్ని ప్రత్యేకంగా తెప్పించుకున్నాను, కర్పూరం అరటి ఇది. ఇంకొకటి వచ్చేసి ఇది కేరళ ఎర్ర అరటి. పోయినసారి మోసం చేశారు, సరిగా రాలేదు. చూద్దాం ఈసారి ఏం జరుగుతుందో. కానీ ఆకులు ఎర్రగానే ఉన్నాయి కాబట్టి పండుతాయి అనుకుంటాను. చూడండి పళ్ళు ఎంత బాగా పెరిగినాయో. నిమ్మ, ఇది థాయ్ నిమ్మ. ఇది దీనికి విత్తనాలు తక్కువగా ఉంటాయి. దీన్ని కలమంచి అని కూడా పిలుస్తారు, ఫిలిప్పైన్ది ఇది. ఇది వచ్చేసి కమలా పండు, ఆరెంజ్ ఆంగ్లంలో. ఇది 2 సంవత్సరాలు నా దగ్గర పెరుగుతున్నది, 2 సంవత్సరాల నుంచి పెరుగుతుంది ఇది. ఈ సంవత్సరానికి కాపు వస్తుందని అనుకుంటున్నాను. చూడండి, కొన్ని వెనకాల శబ్దాలు వినపడుతున్నాయి, దయచేసి గమనించగలరు. అంటే పక్కన పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆకులు ఈ జాతి చెట్లకి అంటే నిమ్మకి సంబంధించిన ఏ జాతి అయినా సరే ఆ ఆకులకి ఈ తరహా సమస్య ఒకటి ఉంటుంది. అది తెల్లదోమ వల్ల వస్తుంది. ఇంకొక చెట్టుని పరిచయం చేయాలి. చాలామంది ఇళ్లలో ఉండదు ఇది, కానీ నేను పెంచాను. ఇది ఏంటో తెలుసా? ఇది సంపెంగ. ఆకుపచ్చగా ఉండి మన కోస్తా ఆంధ్ర అంటే ఆంధ్రలో ఎక్కువగా దీన్ని పూల కోసం వాడుతూ ఉంటారు. చాలా మంచి సువాసన వస్తుంది దీనికి. దీని వయసు వచ్చేసి 2-2.5 ఏళ్ళు ఉంటుంది. ఇంకొక సంవత్సరంలో కాయాలి. ఇది వచ్చేసి బత్తాయి అండి, నాగ్పూర్ బత్తాయి ఇది. ఈ సంవత్సరం చివరిలో కానీ వచ్చే సంవత్సరం మొదట్లో కానీ దీనికి కాపు వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేసి 2 సంవత్సరాలు దాటింది కాబట్టి కాపు త్వరలో రావచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం. ఇవి కాకుండా ఇంకా నా దగ్గర చాలానే జాతులు ఉన్నాయి చెట్లు. అంటే మొత్తం అన్నీ ఒకే వీడియోలో చూపించలేను, కానీ మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను, నీడు ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇది చూడండి, ఇది కూడా యాపిలే, కాకపోతే ఇది ఎంతగా ఎక్కువగా పెరగలేదు. ఇది వచ్చేసి అలూబక్రా.
ఇది దాదాపుగా ఒక 4 నెలల చెట్టు ఇది. చూడండి. మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.